హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. మనం టాలీవుడ్లో చాలా మంది బయోపిక్స్ చూసాం. అయితే ఈ భక్త కన్నప్ప సినిమాకి సంబంధించిన ప్రాజెక్ట్ నడుస్తున్నప్పుడు మంచు విష్ణు గారు ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. అంటే ఇప్పట్లో ఆలోచన లేదు, బట్ ఫ్యూచర్లో మాత్రం మా నాన్న బయోపిక్ తీయాలని అనుకుంటున్నాను. సుమారుగా ఒక 565 సినిమాల వరకు మోహన్ బాబు గారు నటించిన నేపథ్యంలో ఆ బయోపిక్ తీయాలని నాకు ఆశగా ఉంది అని ఏం చెప్తారు? మహామహుల బయోపిక్స్ ఖచ్చితంగా రావాలి తెర మీదకి. పైగా మోహన్ బాబు లాంటి వాళ్ళ బయోపిక్ ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే రీసెంట్ ఫ్యామిలీ ఇష్యూస్, ఈ గొడవలు, ఆయన అగ్రెసివ్నెస్, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం కాసేపు, చెత్త. ఒరిజినల్గా ఒక అప్పుడప్పుడు ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళకైనా సరే, నార్మల్గా యూత్కైనా సరే, పిల్లలకైనా సరే ఆయన ఒక ఆదర్శం. 565 అబౌవ్ సినిమాలు తీసా. ఎప్పుడు అదేంటి రాయుడో రాయలసీమ రామణ చౌదరి, అది 500 సినిమా. ప్రత్యూష ఉంటుంది చూడు, రాయలసీమ రామణ చౌదరి. రామణ చౌదరిలో సౌందర్య అనుకుంటా, రాయుడులో ఆ పిల్లేమో, రాయుడులో కూతురు క్యారెక్టర్. అప్పుడే 500 సినిమా అయిపోయింది. ఈ గడిచిన ఈ 20-30 ఏళ్లలో ఏవో అప్పుడప్పుడు ఒకటి వస్తుంది కదా, అప్పటికే 500 అయిపోయాయి సినిమాలు. బోల్డ్ అన్ని సినిమాలు, ఒకటి కాదు రెండు కాదు. అండ్ నాన్ స్టాప్గా డైలాగులు చెప్పడం, ఒక్కొక్కరిది ఒక పందా ఉంటుంది. అండ్ కామెడీ చేయాలన్నా మోహన్ బాబు గారిలో ఉన్న స్పెషాలిటీ ఇదే, డాన్సులు బాగా చేస్తారు. అవును, బానే కాదు, బాగా చేస్తారు ఆయన. యాక్చువల్లీ ఇప్పుడు చూస్తే ఆ టైంలో మోహన్ బాబు గారు ఎలా చేశారో అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు అంతా ఆ తరహా పాత్రలు లేవు కాబట్టి. డాన్సులు బాగా చేస్తారు, డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంటుంది, తెలుగు స్పష్టంగా మాట్లాడతారు ఆయన. ఓకే, మంచి విలన్ ఆయన. నాకు తెలిసి విలన్గా కెరీర్ స్టార్ట్ చేసిన 1-2 సినిమాలకి విలన్స్ చేసి తర్వాత కంప్లీట్గా ఒక రొమాంటిక్ హీరోగాను, ఒక కమర్షియల్ హీరోగాను మారిపోయారు. కానీ మోహన్ బాబు గారు చాలా సినిమాల్లో విలన్గా నటించారు. విలన్గా వచ్చి హీరో అయ్యి 500 సినిమాలు పైగా చేయడం, మళ్ళీ దాంట్లో కామెడీ పండించి, దాంట్లో ఇది ఉంటుంది, మన వీడెవడండి బాబు అనే సినిమా ఉంటుంది మన శిల్పా శెట్టితో. అవును, అదొకటి. అండ్ పెదరాయుడు గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. ఆ పెదరాయుడు సినిమా వచ్చినప్పటి నుంచి తర్వాత ఒక దశాబ్దం వరకు అసలు పెద్ద మనిషి అంటే మోహన్ బాబే. అప్పటి వరకు ఎందుకు, ఇప్పుడు కూడా మనం పెదరాయుడు అని అంటే ఆ ప్లేస్ లో ఎవరిని ఊహించుకోలేము. అంటే ఆ స్టాంప్ అంతే, అదంతే, తనకే పడిపోయింది. నెక్స్ట్ ఇట్లా కొన్ని ఉన్నాయి. అండ్ అగ్రెసివ్నెస్తో కూడినటువంటి పాత్రలు. ఇప్పుడు యముడి క్యారెక్టర్, యమదొంగలు, ఇంకెవరిని ఊహించుకోలేము. అప్పుడు ఎప్పుడో కైకాల గారి తర్వాత ఆ రేంజ్లో యముడి క్యారెక్టర్ని పండించిందంటే మోహన్ బాబు గారే. ఈవెన్ శాకుంతల ఆ సినిమా హిట్ అవ్వలేదు, కానీ ఈయన పోషించిన క్యారెక్టర్ యాప్ట్ తనకి. ఆ అగ్రెసివ్నెస్గా అలా ఉండడం, ఆ సీరియస్నెస్. ఈ సినిమా తెలుసా మీకు? అంటే నేను చూడలేదు, బాగా చిన్నగా ఉన్నప్పుడు ఆ సినిమా గురించి పెద్దగా మంచిగా మాట్లాడుకునేవారు కాదు. మోహన్ బాబు గారు ఏంటి ఇలాంటి సినిమా చేశారంటే, అంత విలన్ క్యారెక్టర్ ఏదో, అది నాకు పెద్ద ఐడియా లేదు, అంటే స్టోరీ అంత ఐడియా లేదు. ఎం ధర్మరాజు అని అదేదో సినిమా. అవునవును, ఎం ధర్మరాజు విన్నాను నేను. మనం చూడలేదు, సినిమా చూడలేదు కదా అనేవారు. అబ్బాయి ఏం చేశారు ఆ సినిమాలో, ఎందుకు ఒక రకంగా అది పక్కన పెడితే, మరి అలాంటి క్యారెక్టర్లో కూడా ఆయన నటించి మెప్పించగలిగారంటే, ఒక వ్యక్తి నిన్ను తిడుతున్నారు ఆర్టిస్ట్ గా అంటే నువ్వు బాగా చేసినట్టేగా, అంతే, ఆ పాత్రకు న్యాయం చేసినట్టు ఏదో ఒకటి చేశారు. అండ్ సోగ్గాడి పెళ్ళం ఆబ్వియస్లీ, అది ఏంటి అప్పట్లో పేకాట పెద్ద ఇది ఉండేది, క్లబ్లలో పేకాట బాగా రన్ అయింది. ఇప్పుడంటే మనకు ఆన్లైన్లో అవన్నీ వచ్చాయి, కానీ అప్పట్లో డైరెక్ట్గా క్లబ్లలో కూర్చొని పొగలు ఊదుకుంటూ తాగేస్తూ ఆడేవాళ్ళు. చాలామంది జీవితాలు నాశనం అయ్యాయి, అందుకని చెప్పి అది ఇల్లీగల్ అని చెప్పడం కూడా జరిగింది. ఆ టైంలో సోగ్గాడి పిల్లం అనే సినిమా వచ్చి అసలు అలా తీయడం అదొక గ్రేట్. ఇంకా ఉన్నాయి మా, ఒకటి కాదు రెండు కింద, ఏ సినిమా తీసుకున్నా సరే ప్రతిదానికి ఏదో ఒకటి. అండ్ అలాంటి ఒక నటుడు. అండ్ ఇప్పుడు చెప్పండి, 565 సినిమాలు చెప్తున్నాం కదా, ఈ 565 సినిమాల్లోనూ కూడా అదే టైంకి అయినా లొకేషన్కి వచ్చాడు, అదే టైంకి షూటింగ్ కంప్లీట్ చేసి వెళ్ళేవాడు, డిసిప్లిన్ వైజ్గా. ఆ టైమింగ్స్లో ఎక్కడ తేడా రావు. 8 గంటలకల్లా లొకేషన్ కెమెరా ముందే ఉండేవాడు. ఇలాంటి అంటే లైక్ అప్పుడు ఎన్టీఆర్ గారి తర్వాత, దాసరి గారి తర్వాత అంత డిసిప్లినరీ పర్సన్ అంటే అఫ్ కోర్స్ మోహన్ బాబు గారు. వాళ్ళని చూస్తే నేను నేర్చుకున్నానని కూడా 100%. అది మంచి విషయమే కదా. నేను చెప్పట్లా నా డిసిప్లిన్కి గొప్పతనం నేనే అని కూడా చెప్పాలా, నేను పలానా వాళ్ళిద్దరిని చూసి నేర్చుకున్నానండి అన్నాడు. అంత డౌన్ టు ఎర్త్. సో ఇలాంటి ఆయన బయోపిక్ రావడం అంటే ఖచ్చితంగా అది ఎవరో ఒకరు చేయాలి. ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో వారసులే చేస్తారు.
విష్ణు గారి దగ్గరికి వెళ్ళి విష్ణు మీ నాన్నగారి బయోపిక్ తీద్దాం అనుకుంటున్నాం, నువ్వు చేస్తావా అని అడిగితే నో, నేను చెయ్యలేను, ఆయనంతట నటనలో ఉన్న పరిపక్వత నాకు లేదు, నేను దానికి న్యాయం చేయాలని ఒప్పేసుకున్నాడు. ఒప్పుకొని ఏమన్నారంటే మరి ఎవరిని పెట్టి తీద్దాం అనుకుంటున్నారు అంటే సూర్య గారిని పెట్టాలనుకుంటున్నాము. ఆయన ఈ మధ్యకాలంలో ఆయన చేసినటువంటి ప్రతి సినిమాలో ఆయన నటన మాకు బాగా నచ్చింది. సో తనైతే మాత్రమే దీనికి న్యాయం చేయగలడేమని మాకు అనిపిస్తుంది. సో సూర్య గారిని పెట్టి మోహన్ బాబు గారి బయోపిక్ తీయబోతున్నాం అని అయితే చెప్పారు. అది ఇప్పుడు కన్నప్ప తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే అని మనం అనుకోవాలి. ముఖ్యంగా మన మోహన్ బాబు గారి సినిమాల గురించి ఇప్పుడు బయోపిక్ అనేసరికి అది ఎలా ఉండబోతుంది, దాన్ని సూర్య గారు ఎంతవరకు మెప్పించగలరు? సో ఆల్రెడీ ఒక పేరు బయట చెప్పారు కాబట్టి, అనౌన్స్ చేసినట్టుగా మాట్లాడారు కాబట్టి ఉంటుంది. నిజంగానే సూర్య గారు ఆ పాత్రల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్లో ఒదిగిపోతారు కదా. ఒదిగిపోవడం పక్కన పెడితే నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు అనౌన్స్ చేసిన దాంట్లో ఒక ధైర్యం ఎంత బాగా కనబడుతుందో చూడు. వీళ్ళ సినిమా ఎవరు చూడరు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ ఇంట్లో కొడుకే అంటున్నాడు అది వేస్ట్ పోతుంది అది ఇదని. 100 కోట్ల పైగా పెట్టినటువంటి సినిమా, ఆ సినిమా భవిష్యత్ ఏంటో కూడా తెలియకుండానే ఇంకో 100 కోట్ల సినిమా అనౌన్స్ చేసేసారు. చూడు అంటే ఆ ధైర్యం చూడు. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది, మాకు 4 రూపాయలు వస్తాయి, తర్వాత సినిమా మేము చేయబోయేది ఇది. అంటే ఈ ప్రొడక్షన్ హౌస్ ఇంతటితో ఆగేది కాదు, మా ప్రయాణం ఇంతటితో ముగించేది కాదు, కొనసాగుతానే ఉంటుంది, ఎత్తులు పల్లాలు చూసినా సరే మేము తీస్తూ ఉంటామని నిర్భయంగా చెప్పారు. దీనికి మెచ్చుకోవాలి. అండ్ వాళ్ళు పేమెంట్స్ ఇచ్చేటప్పుడు కూడా ఏ రోజు పేమెంట్ ఆ రోజే ఇచ్చేస్తారంట. ఎంత ఇవ్వాలో అంత ఖచ్చితంగా ఇస్తారు. పేమెంట్ విషయానికి వస్తే మోహన్ బాబు గారి దగ్గర ఇంకో మంచి విషయం చెప్పాలి అంటే, ఒకసారి సుద్దాల అశోక్ తేజ గారికి ఇలా సినిమాలో ఏదో పాట రాయాల్సి వస్తే అనుకోకుండా ఆయన రాయలేకపోయాడు, ఏదో చిన్న యాక్సిడెంట్ అయ్యి. అరే ఆయనకు యాక్సిడెంట్ అయిందంటే తెలియదు, 25,000 ఇవ్వండి అయ్యాను. మనకు పాట రాయలేదు సార్, పర్లేదు నెక్స్ట్ టైం రాస్తాడులే, ఇప్పుడైతే పంపండి అన్నట్టు. సో ఆ టైప్ మెంటాలిటీ వాళ్ళది. నువ్వు పని చేసినా పని చేయకపోయినా తర్వాత నువ్వు పని చేయాలనుకున్నా కూడా ఇప్పుడైతే నీకు సహాయం చేసే ఇచ్చిన అడ్వాన్స్ కూడా వెనక్కి తీసుకోరంట. నెవర్. కావాలంటే ఇంకొకసారి ఇంకొక రకంగా ఇంకోసారి అలా ఈ టైప్ ఆఫ్. సో ఇట్లాంటి వాళ్ళ బయోపిక్ వచ్చినప్పుడు 10 మంది నేర్చుకునే ఉంటాయి కాబట్టి, నన్ను అడిగితే మహానటి సావిత్రి గారి బయోపిక్ తర్వాత మళ్ళీ అంతటి ఆదరణ పొందే తెలుగు సినిమా ఒక బయోపిక్ ఏదైనా ఉంది అంటే ఇది మోహన్ బాబు గారిది. అది కేవలం మనము సినిమాలోని పాత్రలే కాదు కదా, నిజ జీవితంలో ఆయన ఎక్కడ పుట్టారు, ఎలా పెరిగారు, ఇవన్నీ అండ్ ఆయన క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ కూడా సినిమాలో చూపించగలగాలి. అది బయట వాళ్ళైతే చూపించలేరు, కేవలం ఆ కుటుంబ సభ్యులైతేనే చూపించగలరు. అవును కదా. సో చూడాలి ఎలా ఉండబోతుంది ఏంటి. థ్యాంక్ యూ సో మచ్.